హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే వైజాగ్ వెళ్ళిపోతున్నామండి. చాలా బాధతో వెళ్తున్నాము. ఉండలేక వెళ్ళలేక ఎంతో స్ట్రగుల్స్ అనుభవించి పెయిన్స్ అంతా భరించి వెళ్తున్నామండి. అక్కడ అసలు ఆటోకి గిరాకీ ఉండదండి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా. మా ఆయన అయితే ఆటో డ్రైవర్ అండి. ఆటో వేస్తారు. ఆటోతోనే మా జీవనోపాధి అనమాట. నేనైతే హౌస్ వైఫ్ని. నేను డిగ్రీ వరకు చదివాను. మా ఆయన కూడా చదివారు, కానీ ప్రైవేట్ జాబ్ చేసి 3 పిల్లలు పెంచడం అంటే మాటలు కాదండి. అది కూడా పల్లెటూరులో ఏ పనులు ఉండవు, ఆటో గిరాకీ కూడా ఉండదు. సో అందుకనేసి వైజాగ్ వెళ్తున్నామండి. పత్తి అయితే వేసాం, కానీ వర్షాల కారణంగా పత్తి అయితే అలా అయిపోయిందండి. మాకు కూడా తెలియలేదు. అయితే మేమైతే వెళ్తున్నామండి. ఇది భారతవరం హైవేలో తగరపులుసు అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ టీ టైంకి ఆగాము. ఇదిగోండి నేను, మా బుజ్జి తల్లి, మా బుజ్జి పాప హవేలి. 6 సంవత్సరాల తర్వాత పుట్టిందండి ఈ పాప. నా చిన్న కొడుకు, నా పెద్ద కూతురు స్నాక్స్ తింటున్నారండి. ఆ పెద్ద ఆయన అయితే ఈవినింగ్ అయిపోయింది, త్వరగా వెళ్ళిపోండి, ట్రాఫిక్, చిన్నపిల్ల చంటి పిల్లతో అని చెప్తున్నారు. సో మేమైతే స్టార్ట్ అవుతున్నామండి. వైజాగ్ దగ్గరలో ఉన్నాము. తగరపులుస వచ్చామండి. ఆ నెక్స్ట్ డే అయితే ఇదిగోండి మా పిల్లలు హర్రర్ మూవీ చూస్తున్నారు. నా కొడుకు అయితే హర్రర్ మూవీస్ అంటే చాలా భయము, దెయ్యాలంటే, కానీ ఇష్టంగా చూస్తాడు. అదిగోండి మా ఆయన. నేను వీడియో తీస్తున్నానని తెలియదేమో, సో అందుకని ఇటువైపు చూడట్లేదు. నా కొడుకు అయితే చూస్తున్నాడు. కామెడీ సీన్ అవుతుందండి, అందుకే చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతున్నాడు. ఇదిగో నా బుజ్జి తల్లి అయితే రెడీ అయిపోయింది. మేమైతే ఇప్పుడు బరువు తూయించడానికి వెళ్ళాలండి. పాపకి అంగన్వాడికి వెళ్ళాలి. నిన్నే వచ్చాం కదా, చాలా రోజులు అయిపోయింది వెళ్ళలేదు. కాల్ చేశారు, మేడం రమ్మన్నారు, బరువు తోస్తానన్నారు. సో వెళ్ళాలి. పాప అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా పెద్ద పాప అయితే ఇదిగోండి హాయ్ చెప్తుంది. చాలా తెలివైందండి మా పెద్ద పాప. ఇదిగోండి టీవీ చూస్తున్నారు వీళ్ళు. ఇంకా మార్నింగ్ లేచి బ్రష్ చేసి టిఫిన్ తినేసారు. ఇంకా అసలు రెడీ అవ్వలేదు, స్నానం చేయలేదు, కానీ బెడ్ అయితే వదలట్లేదు. సో అదండి, మా బుజ్జి తల్లి అయితే స్నానం చేసి రెడీ అయిపోయింది, బంగారు తల్లి. ఇదిగోండి వాళ్ళ అన్నయ్య తను ఆడిపిస్తున్నాడు. సో మేమైతే బయలుదేరుతున్నామండి. ఇదిగోండి ఇక్కడైతే బయలుదేరుతున్నాము. మేము వీడియో తీస్తామని వేరే ఆవిడంటే ఇచ్చాము ఫోను, కెమెరా తిప్పమంటున్నాను. సో మా ఆయనకైతే వేరే అమ్మ పలకరిస్తుంది. చాలా మంచి కాలనీ అండి ఇది. సో అదండి, వెళ్తున్నాము అంగన్వాడికి. ఇదేనండి అంగన్వాడి. మా ఆయన అయితే మా పాపని ఎత్తుకున్నారు, నేనేమో వీడియో తీస్తున్నాను. సో ఇదండి, ఎండకి చాలా ఇదైపోయింది. వెహికల్ తీసుకురాలేదు, నడుచుకొని వచ్చేసాము దగ్గరే అని చెప్పేసి. అయితే ఇదండి వచ్చాము. లోపలైతే ఇలా ఉంటుంది, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారండి. ఈరోజు హాలిడే ఉండే, అందుకనేసి ఇలా ఉంది. సో పిల్లలు ఎవ్వరు లేరు. ఇదిగోండి ఎగ్స్, మిల్క్, రేషన్ అంతా ఇక్కడే ఇస్తారు ఫ్రెండ్స్. ఇదండి డైరెక్ట్గా మా ఆయన మేడం రూమ్కి వెళ్ళిపోతున్నారు. మేడం రూమ్కి వెళ్తున్నారు. రండి మనం కూడా వెళ్దాం. సో అది ఇదండి, ఇలా ఉంటుంది. చిన్నపిల్లలు చాలా నీట్గా ఉంటారండి ఇక్కడ, చాలా బాగా చూసుకుంటారు పిల్లల్ని. మేడం అయితే వెయిట్ చేయమన్నారంట, ఇటు వచ్చేస్తున్నారు. అదిగో మేడం పిలుస్తుంది మా ఆయన్ని. ఇన్ని రోజులు ఉండిపోయారు అని చెప్పేసి అడుగుతుంది. ఫోన్ అయినా లిఫ్ట్ చేయరు మీరు అంటుంది. మేడం చాలా మంచిదండి. అదిగో పాపనైతే బరువు చూస్తున్నారు. మా చిన్న తల్లి అయితే అస్సలు ఏడవదండి, అసలు ఏడవదు. చూడండి ఎంత చక్కగా బరువు తూయించుకుంటుందో బంగారు తల్లి. నా చిన్ని పాప కోసమైనా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ అవుతుంది ఫ్రెండ్స్. మేము 3 బతకాలి. మా ఆయన కష్టం, ఆటో వేస్తారండి మా ఆయన. అది మేడం అయితే బరువు తీశారు.
నా చిన్ని తల్లి అస్సలు ఏడనే ఆడవలేదు. బంగారు తల్లి అండి చిట్టి తల్లి. ఇంత క్యూట్గా ఉందో కదండి బంగారు తల్లి. నా దిష్టే తగులుతుంది చిన్ని తల్లికి. ఇక్కడైతే పొడవు చూస్తున్నారు ఫ్రెండ్స్. ఇంతేనండి వీడియో. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. చూడండి. ఓకే బాయ్ అండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.